మీనా కన్న తండ్రి రాకతో మీనా కోటీశ్వరాలని నిజం తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా తన పూల కొట్టుని తీయించేశారని నిజాన్ని కామాక్షి ద్వారా తెలుసుకుంటుంది మీనా. కామాక్షి ద్వారా తెలుసుకొని అప్పుడే ఇక మీనా అయితే రోహిణి ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది, అత్తయ్య మీనా ఏంటి అంత కోపంగా ఉంది అని అడుగుతూ ఉంటుంది. నాకేం తెలుసు, తన భర్త స్కూటీ కొనిచ్చాడు కదా, ఆ స్కూటీ మీద పూలదండలు అమ్ముతూ బానే ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మీనా వచ్చి ఆ రోజు అప్పటికప్పుడు కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నా పూల కొట్టుని ఎందుకు తీసేశారత్తయ్య అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ప్రభావతి అయితే అసలేంటి నువ్వు, అసలు నన్నెందుకు అడుగుతున్నావు, అదంతా నాకేం తెలుసు, రోడ్డు పక్కన దౌర్జన్యంగా పూల కొట్టుని పెట్టావని తీసేశారు. అయినా పూల కొట్టుని తీసేస్తే నీ బిజినెస్ ఏమన్నా నువ్వు ఆపావా, ఇంట్లో కూర్చొని ఉంటున్నావా, బయటికి స్కూటీ మీద షికార్లు తిరిగి పూలు అమ్ముకుంటున్నావు కదా, ఇంకా నీకు బాధేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవును మీనా, అయినా అత్తయ్యకేం సంబంధం ఉందని అత్తయ్యని నిలదీస్తున్నావు, అసలు అత్తయ్యతో అలా మాట్లాడుతున్నావేంటి, నీకెలా కనిపిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక రోహిణి చెంప పగలగొడుతుంది మీనా. ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఏంటి నా కోడల్లే కొడుతున్నావు అని అంటూ ఉంటే, పెద్దవాళ్ళైనా మీ మీద చేయి చేసుకోలేను కదా అత్తయ్య అని అంటూ మీనా అయితే షాక్ ఇస్తుంది. అప్పుడే ప్రభావతి ఏం మాట్లాడుతున్నావే, నన్నే కొడతావా అని అంటూ చెయ్యి పట్టుకుంటుంది. కొట్టబోతుంది ప్రభావతి. అప్పుడే మీనా చెయ్యి పట్టుకొని నాకు చెయ్యుంది మీకు చంపుంది, ఇన్ని రోజులు కూడా అత్తగారిగా పెత్తనం చలాయిస్తూ ఉంటే సర్లే ఇంటి కోడల్ని కదా సహనంతో ఓర్చుకోవాలని, ఇక మీ మనస్తత్వం అంతే, డబ్బుతోనే మీకు అంతా కూడా ముడిపడుంది, డబ్బు తప్ప మనిషికి విలువ ఇవ్వరని, కన్న కొడుకుని కూడా పట్టించుకోరని నాకు అర్థమయ్యి సరిపెట్టుకుంటూ వచ్చాను. నా కాళ్ల మీద నేను నిలబడడానికి నా భర్త నాకంటూ ఒక స్థానాన్ని కల్పించి పూల కొట్టుని పెట్టిస్తే ఆ పూల కొట్టుని తీసేయడానికి అత్త కోడల్లో ఏం చేశారు మీరు, కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఆ కొట్టుని తీయించేశారు కదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఒక్కసారే రోహిణి ప్రభావతి ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి అసలు నువ్వు, నీ పూల కొట్టుని తీసేసిన కార్పొరేషన్లు వెళ్లి అడుగు, అంతే తప్ప మేం తీయించామంటావేంటి, ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, సాక్ష్యాలా, ఎందుకు లేవు, కార్పొరేషన్ వాళ్ళు నాకు ఇచ్చిన ఫోన్ కాల్ లిస్ట్ ఇది, ఆ రోజు నీ ఫోన్ నుంచే 2 సార్లు వాళ్ళకి నువ్వు ఫోన్ చేశావు, ఒకసారి ఇలా పూల కొట్టు మా వీధిలో అడ్డంగా ఉందని ఫోన్ చేశావు, మరొకసారి మీరు ఇంకా రావటం లేదేంటని 2 సార్లు నువ్వు ఫోన్ చేశావు అని అంటూ మీనా అయితే ఇక కాల్ రికార్డ్ అంతా కూడా వినిపిస్తూ ఉంటుంది రోహిణికి. అది విని ఒక్కసారి ప్రభావతి రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ రికార్డ్ ని మావయ్యకి నా భర్త బాలుకి చూపిస్తే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అన్న మాటకి ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి రోహిణి, నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచించావా, ఆ రోజు నన్ను దొంగ అని ముద్ర వేస్తే నువ్వు తట్టుకోలేక సపోర్టుగా నిలబడ్డావు, తోటి కోడలు సపోర్టుగా ఉందనుకున్నాను, కానీ నీకు దక్కని అదృష్టం నాకు దక్కుతుందని నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నావా, నువ్వు ఏనాడైనా సరే, నిన్ను ఏనాడైనా నేనేమన్నా అడిగానా, మీ నాన్న పేరు చెప్తావు తప్ప కనీసం మీ నాన్న ఫోటో అన్నా ఎప్పుడైనా నువ్వు చూపించావా, నువ్వు కోటీశ్వరాలు అనడమే తప్ప శృతిలాగా పుట్టింటినిచ్చే నీకేమన్నా సారీలొచ్చాయా, ఆ రోజు కూడా నన్ను దొంగ అని నింద వేశారు కాబట్టి అత్తయ్య గొడవలో పడి మీ నాన్న విషయం మర్చిపోయింది, తర్వాత మీ నాన్న జైలుకి వెళ్ళాడు అలా ఇలా అని సీన్ క్రియేట్ చేశావు, తర్వాత ఏమీ లేదో అత్తయ్యని ఏదో ఒక గొడవ మీద డైవర్ట్ చేసేసి నీ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నావు, ఈ విషయాలేమన్నా నేను నిన్ను అడిగానా, అడగలేదే అని చెప్పి అంటూ రోహిణికే షాకిస్తుంది. చూడండి అత్తయ్య, ఇంకోసారి నా విషయంలో ఇలాంటి పొరపాట్లు చేశారంటే అత్తగారని కూడా చూడను, గుర్తు పెట్టుకోండి, మౌనంగా ఉంటున్నాను కదా, చేతగాని దాన్నని అస్సలు అనుకోవద్దు,
అని అంటూ ఉండగానే అప్పుడే సత్యం వాళ్ళ మాటలన్నీ కూడా వినేస్తాడు. ఇక సత్యం వచ్చి ప్రభావతి చంప పగలగొడతాడు. ఇన్ని రోజులు మీనా పడడం లేదంటే పేదింటి అమ్మాయి కదా, ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటావులే అనుకున్నాను. కానీ ఇంత దుర్మార్గంగా నువ్వు ఆలోచిస్తావని అస్సలు నేను ఊహించలేదు. ఛీ, నీది ఒక బ్రతికేనా అని అంటూ ప్రభావతిని అసహించుకుంటాడు సత్యం. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మీనా అయితే వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే సత్యం అయితే కళ్ళు తిరిగి పడిపోయిన మీనాని చూసి ఇక బాలుకి ఫోన్ చేస్తాడు. అప్పుడే బాలు ఒక ప్యాసింజర్ ని తీసుకొని తన డ్యూటీకి అయితే వెళ్తాడు. అప్పుడే బాలుకి ఫోన్ చేయగానే నేను వస్తున్నాను నాన్న అని అంటూ ఉంటాడు. అప్పటికి కారులో ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ లో దింపమని అడుగుతాడు. సార్, మీరేమీ అనుకోనంటే వెళ్లే దారిలోనే మా ఇల్లు, మా వైఫ్ కళ్ళు తిరిగి పడిపోయిందండి సార్, మీరేమీ అనుకోపోతే ఒక్కసారి వెళ్లి చూసొస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే అతనైతే అయ్యో అదేంటి బాబు, మీ వైఫ్ కళ్ళు తిరిగి పడిపోయిందా, వెళ్లే దారి అంటున్నావు కదా, అయినా నా ఫ్లైట్ 1 గంట లేట్ అయ్యలే, సరే పద నేను కూడా వస్తాను, నేను కూడా ఒక డాక్టర్నే అని అంటూ ఉంటాడు. అతనైతే అప్పుడే బాలు అతన్ని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతాడు. ఈ లోపల ఇక మీనా ఫోన్ కి వాళ్ళమ్మ పార్వతి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే సత్యం ఫోన్ లిఫ్ట్ చేసి మీనా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ పార్వతి కూడా అక్కడికి బయలుదేరి వస్తుంది. ఇక ముందు బాలు అయితే వస్తాడు. ఇక బాలు కారులో నుంచి కిందకి దిగుతాడు. మీరు ఇక్కడే ఉండండి సార్, ఏదైనా అవసరం అయితే పిలుస్తాను, మా ఇల్లు మీకు అంత సౌకర్యంగా ఉండదు అని బాలు అయితే అతనితో అంటాడు. అప్పుడు ఇక బాలు అయితే కిందకి దిగి వస్తాడు. వచ్చిన తర్వాత మీనా ఏమైంది మీనా, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటే ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఎవరు నా భార్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోయారా అని ప్రభావతిని రోహిణిని చూసి అంటూ ఉంటాడు బాలు అయితే. ఇంతలో పార్వతి అయితే వస్తూ ఉంటుంది. ఇక కారులో నుంచి పార్వతిని చూసిన అతను ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ పార్వతి అని స్టన్ అయిపోతూ ఉంటాడు. పార్వతి అయితే లోపలికి వచ్చి అమ్మ మీనా ఎలా ఉంది మీనా అని అడుగుతూ ఉంటూ లోపలికైతే వస్తుంది. అంతలో ప్రభావతి అయితే అంటే వార్త నీ దాకా వచ్చేసిందా, ఏదో తిన్నదరక్క గ్యాస్ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది, ఈ మాత్రం దానికే ఏదో ప్రాణం పోయినట్టు అంత సీన్ చేస్తున్నారేంటి, అయినా మీలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో అర్థం కాదు, ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుని వస్తూనే ఉంటారు అని పార్వతిని తిడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఏ టైంలో ఏం మాట్లాడాలో నీకు తెలీదా, మరి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావేంటి అని ప్రభావతిని అంటూ ఉంటాడు. అప్పుడే మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదరా, తను ఒక మూర్ఖురాలో, ఎప్పుడు మూర్ఖంగానే పనిచేస్తా అంటూ ఉంటుంది. సరే ముందు మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని అంటూ తీసుకువెళ్ళబోతూ ఉండగా అప్పుడే అతను లోపలికైతే వచ్చేస్తాడు. పార్వతి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే మీరా అన్నయ్య మీరు ఇక్కడ అని అంటూ ఉంటే అమ్మా పార్వతి నీకోసం వెతకని ఊరు లేదు, నా కూతురు ఎక్కడమ్మా చెప్పమ్మా, నా కూతురు ఎక్కడా, ఆ రోజు నేను 2వ పెళ్లి చేసుకున్నాక తను ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుని నా బిడ్డని చంపాలని చూస్తుందని తెలిసి తనని ఏమీ చెయ్యలేక నా కూతుర్ని నీకు మీ ఆయనకి అప్పచెప్పాను. అప్పటి నుంచి మీరెక్కడున్నారో కూడా నాకు తెలీదు. తర్వాత నేను అమెరికాకి వెళ్లిపోయాను, కోట్లు సంపాదించాను, కానీ తను క్యాన్సర్ వచ్చి తను చనిపోయింది, తనకి పిల్లలు కూడా లేరు. కానీ నా కూతురు కోసం ఎంతో గాలించాను, ఎక్కడా కనిపించలేదు, నా కూతురు ఎక్కడమ్మా అని అడుగుతూ ఉంటే ఆ మీనాని మీ కూతురు అన్నయ్య అని పార్వతి చెప్తుంది. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే పార్వతి అయితే ఏంటో దిన అలా చూస్తున్నారు, మీనా మా కూతురు కాదు, ఈయన కూతురు, ఈయన కోటీశ్వరుడు, ఇప్పుడు మీనా మీ పెద్ద కోడలు ఆఖరి కోడలు కన్నా తను కోటీశ్వరాలు, ఇప్పుడేమంటారు అని పార్వతి అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.